యథార్థవంతులకు శోభస్కరం. నువ్వు చేసిన మేలు 3 రోజులు వాతావరణం అనుకూలపరిచారు. మంచి లైటింగ్, సౌండ్ సిస్టమ్, అంతేకాకుండా ప్రభావ ఆయా ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, మరి పౌరంకి నుంచి, ఆయా ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి నడిపించారు. అయితే అంత కూడా ప్రభావ యువరాములు ఎక్కడ తిరుగుతున్నప్పుడు కూడా రాకడ భర్త మన 2 దినాలు ప్రభా రక్షణ లేకపోతే మా జీవితం ఏంటో మీరు తెలియజేసినందుకు నీ వందనాలు. ఈ రాత్రి కాలం కూడా ఈ బిడ్డ మాట్లాడుతుండగా మీ ఆత్మాభిషేకం దయచేసి నీ వారిని కృపాస్థల కింద బలపరుచుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయాన్ని మరి కృపా చేతికి మనం అప్పచెప్దాం. 9 గంటల వరకే అరగంటే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన యొక్క అమూల్యమైన సమయంలో మనం చదువుకున్న 103వ కీర్తనలో దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ చెప్తున్న అమూల్యమైన మాటలు. కష్టకాలాల్లో కూడా మనం ఏం చేయాలి? దేవుడిని స్తుతించే వారిగా ఉంటాం. ఒక క్రైస్తవుని యొక్క నిజ లక్షణం ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు అవసరమే లేదు. కష్టకాలంలో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవ్వా నీ కోసం నేను నిలబడగలను. ఈ లోకానికి వచ్చింది నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నాకున్న కోరికలు తీర్చుకోవడానికి కాదు, లేకపోతే నేను గొప్పగా అందరికీ కనపడేలాగా చెప్పుకోవడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. చాలా వరకు మనం ఏంటంటే దేవుని దగ్గర ఆశీర్వాదాలు అడిగేస్తాం, వస్తే కృతజ్ఞతలు అర్పిస్తాం. లేదు ప్రభా నెక్స్ట్ ఇయర్కి అవుతుందా, సరే నెక్స్ట్ ఇయర్కైనా మేము ఎదురు చూసి ఎన్ని సంవత్సరాలు ఈ అనుభవమో, ఈ సంవత్సరాల అనుభవంలో మేము తప్పకుండా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అని చెప్పుకుంటాం. ఇది నిజ క్రైస్తవుని యొక్క లక్షణం అయితే కాదనే చెప్తాం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యోబు గారు మనకి చాలా నిదర్శనం అండి. కష్టకాలంలో అతను ఏం చేశాడట? దేవునిని స్తుతించాడు. ఏమాత్రం కూడా వెనుతిరగలేదు. చెప్పుకున్నాడు, తన బాధని వ్యక్తపరిచాడు. నరనరాలు ఎలా తనకు నొప్పిని, బాధని కలుగు చేస్తున్నాయో చెప్పాడు. శారీరకంగా ఎలా నలిగిపోయాడో చెప్పాడు. మానసికంగా ఎంత కృంగిపోయాడో చెప్పాడు. ఆత్మీయంగా ఎక్కడ బలహీనుడిని అవుతానో కూడా దేవుని దగ్గర చెప్పి, కానీ ప్రభువా నేను మాత్రం నీ బిడ్డనైన విమోచకుణ్ణి, నేను ఈ లోకంలో నీ ఎన్ని శ్రమలను అనుభవిస్తూ కూడా నీ కొరకు జీవించినట్లయితే, ఏ మాత్రము కదల్చబడి స్థిరమైన విశ్వాసంతో నీ మీద ఆనుకొని నేను ఉండగలిగినట్లయితే నా కన్నులారా నిన్ను చూస్తానన్న గొప్ప నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ నన్ను ఏమాత్రం కూడా సిగ్గుపరచదు. ఎంత గొప్ప కదండి. బైబిల్ గ్రంథంలో మర్చిపోలేని వ్యక్తి యోబు. అలాగే అతని గురించి క్రొత్త నిబంధనలో కూడా ఉంటది. ప్రభా నీ కోసం గొప్పగా ఉండాలంటే ఎవరంటే, మీరు యోబు సహనమును గురించి ఆలోచించితిరి కదా. ఆ సహనం మనలో ఉండట్లేదు కదండి. ఆ సహనం కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? చాలా వరకు నిట్టనిలుగా ఎదగాల్సిన కొమ్మలు అడ్డుగా వస్తున్న వాటిని అన్నింటినీ మనం ఏం చేయాలి? దాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? నాలో ఫలించని తీగలు వాటన్నిటినీ నేనేం చేస్తానంటున్నాడు తండ్రి. ఆ వల్ల కాదు, నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా కాబట్టి ఆ తీగలన్నిటినీ మీరే. ఆ తీగలు ఏంటో చెప్పనా? మనలో ఉన్న శరీర కార్యాలు ఎప్పుడు మనకు అడ్డుగా ఎదిగిపోతూ ఉంటాయి. మనలో అహాన్ని, గర్వాన్ని, కోపాన్ని, అసహనాన్ని, అసూయతని, కక్షని, భేదాన్ని ఎటువంటి స్థితిలోనైనా కనిపించాల్సిన మొత్తం అంతా నిజ క్రైస్తవుడు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళల్లోనే ఆ యాటిట్యూడ్ కనిపించిపోతుంది. మనం చాలా జాగ్రత్త పడాలి. యోబు వంటి సహనం కలిగి మనం జీవించాలి అంటే మనం కూడా అటు అలా ఎదుగుతున్న కొమ్మలన్నిటిని ఏం చేసేసుకోవాలి తెలుసా?
దేవుని దగ్గర ఒప్పుకొని నా బలహీనతల నుండి నన్ను విడిపించు ప్రభువా. ఎందుకంటే నాకు నేనేమనుకుంటాను, కరెక్ట్, నాకు నేను గొప్ప, నేను చాలా గొప్ప విశ్వాసం అనుకుంటా. కానీ నువ్వు నన్ను స్కాన్ చేసావు అనుకో, ఎన్ని కనిపిస్తాయో ప్రభువా. అందుకే వాక్యం ఉంది కదండి, దేవుని యొక్క ముఖ కాంతిలో నాలో దాగున్న రహస్య పాపం ఏం కనపడుతుంది, తేటగా కనపడిపోతుంది. కాబట్టి అక్కడ దాకా వెళ్ళి ఇది నువ్వు చేసావు కదా అని ప్రశ్నించుకునే తత్వం లాగా కాకుండా మనం ఏం చేయాలంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో ఏమన్నావు, నమ్మకంగా ఉన్నావు. ఆ కొంచెంలోనే మనం ఏమైపోతున్నామంటే తప్పిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, చెదరిపోయిన వారిగా, అలసిపోయిన వారిగా, లేవలేని వారిగా, ఇంకా ఏముందలే, ఇంకా నాకు విసుగొచ్చేసింది ఈ జీవితం, నేను అనుకున్నది దొరకలేదు, నేను ఆశించింది నాకు దక్కనంటున్నారు, కాబట్టి నేను ఏం చేసేస్తాను, అయితే ఒకటి దేవుణ్ణన్నా ప్రార్థించడం మానేస్తా, లేదంటే ఇంకేమంటున్నారు తెలుసా, చాలా ఈజీ అయిపోయింది మనుషులకి ఏం చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం. ఆలోచించారండి, ఇది బైబుల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్న వ్యక్తులు చేస్తున్నారంటే వాళ్ళు క్రైస్తవులు అంటారా? వాళ్ళ గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు అంటారా? జాగ్రత్త. మనము బ్రతికి ఉన్నను చనిపోయినను కేవలం ఈ దేహం ఎవరిదై ఉండాలో తెలుసా, దేవుడిది, మనుషులది కాదండి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మకి తొడుగు లాంటి శరీరాన్ని భూమి మీద ఉండగానే చక్కగా దేవునికి సమర్పించుకునే స్థితిలో మనం ఉండగలగాలి. అందుకే దావీదు గారు తనకిచ్చిన దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు తను కలుగు చేసిన రక్షణను బట్టి 103వ కీర్తన చూడండి, ఎంత బాగా దేవుని గురించి చెప్తూ తనలో తాను దేవునికి కృతజ్ఞతలు ఎలా చెప్పమని అడుగుతున్నాడో చూద్దాం. 103వ కీర్తన ఫస్ట్ నుంచి. ఏ ప్రాణం అంటండి, ఎంత బాగా అంటున్నాడండి. మనం అంటామా? నోవా కాలంలో ఎలా ఉన్నారట, ప్రాణంతో ఏమంటున్నారట, తినండి, తాగండి, సుఖించండి. ఆ కాలంలోనే ఉన్నాయా, ఈ కాలంలో లేవంటారా? ఈ కాలంలో కూడా మనం లేచిన దగ్గర నుంచి ఏమంటాం, ఆల్రెడీ మనకి అదే కదండి ఉంది. అప్పుడు దినాలు ఎలాగున్నాయో ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. మీరందరూ మీ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ దేవునికి సంబంధించిన కార్యాలని చూసే వాళ్ళల్లో మీరు చాలా తక్కువ మందిగా ఉన్నారు, చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. కానీ దావీదు ఎప్పుడు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దావీదు ప్రతిసారి ప్రార్థనాపరంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన ప్రాణముతో, మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఒక వ్యక్తి అన్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ఒక వ్యక్తి అంటే, దావీదు గారు మాత్రం తన ప్రాణంతో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాని. అబ్బా, ఎంత కష్టమా కదండి. ఈ రోజుల్లో దేవుడిని స్తుతించడం అనేది ఏమైపోతుందో తెలుసా, కష్టతరం. ఒక పాట పాడిందంటే అబ్బా, ఏమండి ప్రార్థన చేసుకుందాం అంటే ఇప్పుడేంటి, సరే వాక్యం చదవంటే ఎప్పుడు పడితే అప్పుడు చదివేయమంటారు వీళ్ళు. ఆలోచించారండి. కానీ దేవుని కృపను పొందుకుంటూ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాడేసేసుకుంటూ దేవునికి తిరిగి థ్యాంక్స్ చెప్పమ్మా అంటే మనుషులకైనా చెప్పడానికి థ్యాంక్స్ టైం కేటాయిస్తున్నాము, కానీ దేవునికి చెప్పడానికి మాత్రం సమయము మనము కనుక కేటాయించలేకపోతే చాలా చాలా మరి నష్టమేనండి. అది వెంటనే తిరిగి దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మనం అనుకున్నట్టుగా మరి నెల రోజుల నుంచి మనం ఎంతో కష్టతరంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీటింగ్స్ విషయాల్లో సహాయం చేయండి, ప్రతి వాతావరణ పరిస్థితుల్లో, వాక్యోపదేశకుల విషయంలో, వైర్ టీం విషయంలో, మ్యూజిక్ వాళ్ళ విషయంలో, అనేక మంది కూడి వచ్చే వారి విషయంలో, వాళ్ళ ప్రయాణాలలో, ఆరోగ్యాల్లో, మరి విన్న వాక్యము బహుమందికి ఫలవంతంగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి ప్రార్థించినట్లుగా
దేవుడు మరి ఆ సహాయాన్ని పొందుకున్నాం కదండి మనం. ఇప్పుడు దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తామా? మనస్ఫూర్తిగా బిగ్గరగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, అంతేకాదు నా అంతరంగమునున్న, అర్థమైందండి? అంతరంగమునున్న సమస్తం అంటే ఏది వదిలిపెట్టకూడదు. అర్థమైందా? అంటే ఏంటంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా దేవునికి ఏం చేసేయాలట? యాక్టివ్గా ఉండే దేవునికి బిగ్గరగా సన్నుతించే స్థితిలోకి వెళ్ళాలట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మనము మన ప్రాణానికి కావలసినంత సేఫ్టీ ఇస్తాం. ఎలా అంటే కావలసినంత ఫ్యాన్ గాలి కావాలనుకుంటే ఇచ్చేస్తాం, లేదు అది తాగాలి అనిపిస్తే ఏదైనా తాగాలి అనిపిస్తే తాగేస్తాం, లేదు ఈ శరీరానికి ఎప్పటి నుంచో నేను ఇది ధరించుకోవాలి అనుకుంటే ధరించేస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, సమస్తమును సమకూడి జరిగించిన నీ దేవునికి అంతరంగమునున్న సమస్తమును అర్పించి దేవునికి ఏం చెప్పాలట? సన్నుతించాలి. ఇంకా అక్కడ అంటున్నాడు కదండి, ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి? ఎందుకు నా దేవుని నామాన్ని నేను స్తుతించాలి? ఎందుకంటే ఆయన నామంలో పరిశుద్ధత ఉంది. మనకి తెలిసి హెబ్రీ 7:26 దేవుని యొక్క గొప్పతనం గురించి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలోనే చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మరి ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు, నేను ఇంటి ప్రధాన యాజకుడు. మరి అట్లాంటి అతనికి మనం ఎలా సన్నుతి చేయాలి కదండి? ఎంత బిగ్గరగా మనం చెప్తాం. ఒకళ్ళ హ్యాపీ బర్త్డే అయితే ఎంత బాగా చెప్తాం కదండి. వినపడట్లేదంటే ఇంకా గట్టిగా చెప్తాం, అవునా కదా? బోర ఊది శబ్దంతో చెప్పేస్తారు. కానీ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటప్పుడు నిజం చెప్పాలంటే మన అవసరతల కోసం దేవుణ్ణి ఎంత అడుగుతున్నామో, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఒకటి ఉండాలి, ప్రభువా నా ప్రార్థన విన్నావయ్యా, నేను అడిగింది చేసావు అంటే తప్పక నా దేవుడు నా ప్రార్థన, నా మనవి అంగీకరించాడన్న ఆనందం నాలో కలుగుతుంది. కాబట్టి నేను తప్పకుండా నీకు బిగ్గరగా స్తుతి చెల్లించేస్తాను ప్రభు. నిజం అసలు బయట పెట్టాలంటే అది దేవుడు నువ్వు అడిగిన దానికి చేశాడంటే నా ప్రార్థన విన్నాడు అంటే. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఒక గుడ్డివాడు చెప్తాడు కదా శాస్త్రులు పరిసయ్యులతో, దేవుడు పాపుల మనవి ఆలకించడని చెప్తాడు. కానీ కీర్తన గ్రంథంలో ఒకటి ఉంటుంది, దేవుడు తనకి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఏం చేస్తాడంట? తప్పకుండా ప్రార్థనని అంగీకరిస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారి పక్షాన నేను ఉన్నాను అంటాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి మాత్రం కాదు. దేవుడు తగిన సమయం అనేది మనకు ఒకటి కేటాయించినప్పుడు అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఎదురవుతున్న పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. కొన్ని అనుకుంటాం, మేము ప్రార్థించిన వెంటనే ఎన్ని ఏళ్ళు ఈ బాధలు, ఎంత ఈ కష్టం, ఎన్నాళ్ళు అని, ఎంత ప్రవ్వా ఏంటి ప్రవ్వా వదిలేస్తున్నావు అంటాం. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ఎప్పుడు వదలను. ఎందుకంటే దేవుని వాగ్దానం అదేనండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను నేను ఏమాత్రమును విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి అంత పరిశుద్ధ నామము కలిగిన దేవునిని మనం ఏం చేయాలంటే మనం స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే నా ప్రాణమా నేను యెహోవాను స్తుతిస్తాను, ఆయన చేసిన ఉపకారాలలో ఇప్పటికి ఎన్ని అనుభవించేసామో ఉపకారాలు. నిజమంటారా కాదంటారా? నిజం చెప్పాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఆ సంవత్సరానికి వచ్చి మనకి ఎన్ని రోజులండి? సపోజ్ మీకు 30 అనుకోండి, 30 × 360 వేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఏమని తెలుస్తుందంటే, ప్రభా ఒక్కొక్క రోజుకి మరి 24 గంటల చొప్పున నిమిషము సెకండ్ కూడా నన్ను కాపాడుతూ వచ్చావంటే ఎన్ని మేలు చేసావయ్యా. ఏమన్నా ఎదిగిందంటారా? పనిచేస్తుందా? ఎన్ని మేళ్ళు అనుభవించాం ఆలోచించారండి. సెకండ్కి
ఇన్ని మేళ్ళు అనుభవిస్తూ బ్రతికితే, ఎందుకంటే మనకు తెలుసు, ఒక దినములోనే ఒక క్షణంలోనే మనిషి ఊపిరి ఆగకుండా బతికున్నామంటే మేలా కాదా? కదండి. మరి ఎన్ని మేళ్ళు అమ్మ ముందుకు వచ్చాయి, ఇన్ని మేళ్ళు అనుభవించిన నేను దేవునికి ఏం చేయకుండా ఉండలేను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేను. ఆయన చేసిన ఉపకారములలో నేను దేనిని మరువక దేవునికి ఏం చేసేస్తాను? అంతరంగమునున్న సమస్తమా నా ప్రాణమా యెహోవాని సన్నతించు అని చెప్తాను. ఎందుకంటే నాకు దోషాలు ఎక్కువైపోయాయి, నా తప్పులు ఎక్కువైపోయాయి. నేను ఆయన శాసనాలు కట్టడాలు నేను ఎన్నో క్రాస్ అయిపోయా. నా లిమిట్లో నేను ఉండలేని పరిస్థితుల్లో అయినా కానీ నా విమోచకుడు ఏం చేశాడు తెలుసా? నా తప్పును ఏం చేశాడు? ఆలోచించారండి. ఒక్క సెకండ్ ఎప్పుడన్నా ఆలోచించారా? ఇంత ఉపకారం ఏంటయ్యా అంటే మనము దేవునికి కావలసిన వారు. ఆలోచించుకున్నారా ఎప్పుడన్నా? మనం ఎప్పుడెప్పుడు మనుషులకు కావాలా అనుకుంటాం, కానీ దేవుడు అంటాడు మనుషులకు కాదు, నువ్వు నాకు కావాలి అంటాడు. మరి దేవునికి మనం కావాలి అనుకున్నప్పుడు తను నమ్ముకున్న భక్తులకి, తను ఆశ్రయించిన బిడ్డలకి దేవుడు మేలు చేయకుండా ఉండగలడా? మనం పాట కూడా పాడుకుంటాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. అందుకే నేను ఆరాధించకుండా కూడా నేను ఉండలేకపోతున్నా. ఆలోచించారండి. మనుషులతో పెట్టుకునే అటాచ్మెంట్ కంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే ఆ ప్రేమలోని తీయదనమే వేరండి. ఆ అదృష్టుడైన దేవుడు మనల్ని సదా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఆదుకుంటాడు. మన ప్రక్క నుండి మనల్ని బలపరుస్తాడు. మనకి ఏం చేస్తాడంటే మన దోషముల్ని, మన సంకటములన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని, మన ప్రాణాన్ని ఎలా విమోచించగలడంటే, ఎక్కడి నుంచి విమోచించగలడని ఉంటుందంటే సమాధులలో నుండి. అది ఎవరికి సాధ్యమండి? దేవునికి మాత్రమే సాధ్యం. సమాధులలో నుండి నా ప్రాణముని ఆయన విమోచించగలిగిన సమర్థుడు. కాబట్టి నేను ఏమాత్రం కూడా కదల్చబడు. ఆలోచించారా? హన్నా గురించి చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు ఏంటంటే మన హృదయం ఎప్పుడైతే యెహోవాను బట్టి సంతోషిస్తుందో అప్పుడు మనకేమొస్తుందట? బలం. మామూలు బలం కదా. ఏ బలం? ఈ మహాబలం ఎన్ని సిలేలు ఎక్కించినా రాదు, ఎన్ని ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నా రాదు. ఆలోచించారండి. అందుకే నేను అంటాడు యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూసే నిరీక్షణలో బ్రతికేసాయి. నువ్వు ఏ బలం పొందుకుంటావు తెలుసా? నూతన బలం పొందేసుకుంటావు. మనం మనుషుల కోసం ఎదురు చూసామనుకో అలసిపోతాం, సమస్యలిపోతాం, నిరాశ చెందుతాం. కానీ దేవుని కోసం మనం ఎదురు చూసే అనుభవంలో ఉంటే ఆ నిరీక్షణ మనల్ని ఏమాత్రం సిగ్గుపరచుడు. మనకి ఏం కలుగు చేస్తుందట? పైగా ఆనందాన్ని ఇస్తుందట, బలాన్ని ఇస్తుందట. మరి హన్నా వ్యక్తిత్వ జీవితంలో మనకి తెలుసు, తన యొక్క పిల్లలు లేని పరిస్థితుల్లో తన భర్త అంటాడు, నీకు ఉన్న, నువ్వు కనాలి పెంచుకోవాలి అనుకుంటున్నా నీ కొడుకు కంటే నేను విశేషమైన వాడని, కానా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని అన్న తను ఎంతో ఓదార్స్తాడు. కానీ ఏమంటాడంటే అక్కడ నేను ఎంతో విలువైన వాడిని నీకు అని చెప్తున్నా కానీ అన్న ఏం చేస్తుందో తెలుసా? నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు, నాకున్న నిందనైనా తొలగించేస్తాడు, నాకున్న అవమానాన్ని తొలగిస్తాడు, నా తల ఎత్తువాడుగా ఉంటాడు. అంత ఆనందం, అంత బలం ఆమె పొందుకోగలిగింది. అందుకే ఏం చేసిందో తెలుసా? తను ఒక వడంబడిక చేసుకునే, ప్రభువా నాకే గనక ఒక కుమారుణ్ణి దయచేస్తే, ఎందుకంటే ఇశ్రాయేలులో ఎవరు అధిపతి లేరు కాబట్టి నాకు పుట్టబోయే ఆ సమయలే ఇశ్రాయేలుని ఏలువాడుగా ఉండాలి కాబట్టి ఇస్తే తిరిగి అర్పణగా నేను నీకు. ఎంత వాగ్దానం అండి ఇద్దరికి మధ్య.
ఆలోచించారా? ప్రభువా నాకు ఇవ్వు, ఇచ్చిందాన్ని నా దగ్గర ఉంచుకోను, తిరిగి నేను నీకు అదే అర్పణగా ఇచ్చేస్తాను. ఏ తల్లి అలా అడుగుద్దా? లేక లేక ఇచ్చావయ్యా కదా, నేను ఎలా వదిలిపెడతాను? మన బిడ్డల్ని ఏమంటాం తెలుసా? సమ్మర్ వచ్చిందిరా, సమ్మర్ కోచింగ్కి వెళ్ళిపో కదండి. దేవుని పనికి వెళ్ళిపో అంటామా? దేవుని బైబిల్ స్కూల్కి వెళ్ళి అంటామా? దేవుని మాటలు అధికంగా నేర్చుకో అంటామా? లేదురా, కళ్ళేసి వచ్చేస్తున్నాయిగా, చాలా నేర్పించేసేయాలి. కానీ ఒక చర్చిలో ఉపయోగపడే విధంగా మన బిడ్డల్ని పెంచగలిగితే అన్నా వలే మనం కూడా ఏమవుతాం తెలుసా? ఒక పేరెంట్స్ అవుతామండి. అప్పుడు నువ్వు కూడా అనగలవు, దేవుడు నాకు కృతజ్ఞతగా ఇచ్చిన ఈ బిడ్డని తిరిగి దేవునికి నేను ఎలా అర్పిస్తున్నాను? కృతజ్ఞతగా. ఎందుకంటే దేవుడిచ్చిన ఏమంటారంటే గర్భఫలము యెహోవా ఇచ్చిన ఆ బహుమానము తిరిగి నువ్వు పొందుకోగలిగిన స్థితికి వెళ్ళాలంటే నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలి? అన్ని మేలులు అనుభవించేస్తూ, ఎప్పటికప్పుడు సుఖమైనది కోరుకుంటూ, సంతోషాలు అనుభవిస్తూ వెళ్ళిపోవాలనుకుంటే అసలు క్రైస్తవుని యొక్క నిరీక్షణ కానే కాదు. మనం ఈ లోకంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయాలో తెలుసా? చెప్పండి, మీరెవరు ఏం చేయట్లేదా కష్టాల్లో? ఎన్ని వచ్చినా భరించాలి. చూడండి అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆలోచించారండి. ఒక ఖండితమైన ఒక క్రైస్తవురా నువ్వేం కావాలనుకుంటావంటే, మనం విశ్వాసులం అని చెప్పుకునే మనం దేవుని దగ్గరికి రాగానే అప్లికేషన్స్ పెట్టేస్తూ ఉంటాం. మన అప్లికేషన్స్కి ఏముండవు తెలుసా? లిమిట్ ఉండదండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎన్ని ఏమడుగుతాను చెప్పనా? శరీరపరమైనవి. ఇవి తీరితేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాం. కానీ ఎప్పుడన్నా నా బిడ్డలు ఆత్మీయంగా ఎదిగారు, లేదు నేను విశ్వాసంలో బలపడ్డాను, దేవునికి నాకు మధ్య సన్నిహిత సంబంధం పెరిగింది, నిరీక్షణలో నేను ముందుకి కొనసాగుతున్నాను, ఆత్మీయత ఎదుగుదల ఉంది, నేను కదల్చబడను, కాబట్టి దీని గురించి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను అన్న వ్యక్తులు ఉన్నారంటారా? దయచేసి అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. చేదేని వేరు మనలో మొలుస్తూ ఉంటుంది. దాన్ని తీసివేసుకోవాలంటే వాక్యం అనే ఖడ్గం తప్ప మరి ఏది కూడా పనిచేయదు. ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు ఫస్ట్ మనసును ఏం చేసుకోవాలట? ఆలోచించారండి. మన మనసుని దృఢపరచుకోవాలి. మన మనసును దృఢపరచుకోవాలంటే ఈ మనసు చెంచల మనసు. ఈ చెంచల మనసు బ్రతుకు ఆటను ఏం చేస్తుందో తెలుసా? ఆడిస్తూనే ఉంటుంది. ఈ బ్రతుకు ఆటలో ఎన్ని అంటే ఇంద్రధనుసులోనే 7 రంగులతో సరిపడతాయేమో, మన జీవితంలో మాత్రం రంగులు పెరుగుతూనే ఉంటాయి. అంటే ఆశలు, కోరికలు ఇక కౌంట్లెస్గా ఉంటూనే ఉంటాయి. కానీ అది మంచిది కాదు. మనసుని మనం ఏం చేసుకోవాలంటే దృఢపరచుకోవాలి. ఈ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకుని జీవించాలి. ఎవడైనా తన మనసుని నమ్ముకుంటే వాడు ఏమైపోతాడంట? ప్రమాదంలోకి పడిపోతాడు. అమ్మ ఇలా కూర్చోవచ్చు ఒక లైన్.
మన మనసులని దృఢపరుచుకోవటం మనకు కావాలి. మనము క్రైస్తవులం అంటూ చెప్పుకుంటూనే ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నామంటే ఫస్ట్ స్టెప్లోనే. మనసు స్టాండర్డ్గా ఉండట్లా. మనసుని అణుచుకునివాడు, మనసుని నమ్ముకునివాడు అపాయంలో పడిపోతాడు. సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 28:26 వచనం. తన మనసును నమ్ముకునివాడు. అదేంటండి, మనం అందరం దేన్ని నమ్ముతాం? నా మనసు చెప్పింది ఏమంటాం? ఆలోచించారా? తన మనసుని నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. ఆలోచించండి. జ్ఞానముతో ప్రవర్తించడం నేర్చుకోండి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం అనే ఖడ్గం మనలో దూసుకుపోతుంటే దేవునికి నేను కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి, ఆ కృతజ్ఞతలు చెల్లించే విధంలో నేను ఏ విధంగా స్థిరముగా నిలబడాలి, నా మనసును ఏ విధంగా నేను దృఢపరచుకోవాలి ఆలోచించాలండి. అందుకే నేను అంటాను, ఇసుక మీద ఇల్లు కట్టుకోమాక అది ఏమైపోతుంది? ఎక్కడ పట్టుకోవాలంట? క్రీస్తు అనే బండ మీద స్థిరముగా నీవు నిలబడిన ఎడల, నీ మనసుని నిలుపుకొని ఎడల నీవు బుద్ధిహీనుడు అవ్వవు. 10 మంది కన్నికలలో సిద్ధపడ్డారు 10 మంది, కానీ దేవుని ఏర్పాటులో చేయబడింది 5గురే. ఎందుకంటే వాళ్ళ తన మనసుని నమ్ముకున్నారు కాబట్టి బుద్ధిహీనులు అయిపోయారు. కానీ యెహోవాను నమ్ముకుని వాడు వర్ధిల్లును. ఆలోచించారండి. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే మన మనసుని నమ్ముకోవటం కంటే యెహోవాని నమ్ముకుంటే మనం వర్ధిల్లే స్థితిలో ఉంటాం. అందుకని మనసుని ఏం చేయమన్నారంటే దృఢపరచండి. అందుకే ఒక చోట అంటది కదా, మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మీ వైపుకి తిరుగుతా. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. మీరు మనసుని నిబ్బరము చేసుకొని నా వైపు తిరగండి, కూడి రండి, నేను మిమ్మల్ని ఏ విధంగా వర్ధిల్ల చేస్తాను. మీరు ఒకటే నమ్మాలి, ప్రభువా నా జీవితంలో ఏమున్నా లేకపోయినా. ఆలోచించారా? తల్లి, తండ్రి, భర్త, పిల్లలు ఎవ్వరూ లేకపోయినా సరే, నువ్వు ఇచ్చిన ఈ బ్రతుకు అనే ఆయుష్లో అది ఎండింగ్ అయిపోయే వరకు, ఈ ఊపిరి ఆగిపోయి వెళ్ళిపోయేంత వరకు కూడా నా నిరీక్షణ నీ పైన ఆనుకొని జీవిస్తే నేనేమవునో తెలుసా? ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఆ తర్వాత కూడా నా నిరీక్షణ నీ కొరకు కనుక నేను ప్రయాస పడగలిగే స్థితిలో ఉంటే నేను నువ్వు ఇచ్చే బహుమానాన్ని పొందుకోగలుగుతా. అందుకే అంటాడు తిమోతిలో, జెత్తి అయిన వాడు పోరాడినప్పుడు ఒక నియమ ప్రకారం పోరాడకపోతే వాడు కిరీటాన్ని ఏం చేసుకోలేడు తెలుసా? సంపాదించుకోలేడు. దేవుడిచ్చే కిరీటం పొందుకోవడానికి నేను రెడీ అని చెయ్యెత్తితే సరిపోదు. దేవుడు అనాలి, నేను నీ కిరీటం ఇవ్వాలనుకుంటాను. ఆ కిరీటానికి తగిన ఎలిజిబిలిటీ క్రైటీరియా నీకు ఉండేలాగా నువ్వు చూసుకోగలిగితే మంచిది. ఆలోచించారండి. యోబు తెచ్చుకోగలిగాడంట. కష్టకాలంలో కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పేసి అది సంపాదించుకోగలిగాడట. మరి దానియేలు గారు, నా ప్రాణమంతరంగమున్న సమస్తమా నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నా ప్రాణాన్ని ఎక్కడి నుండి విమోచించామంటాడు తెలుసా? సమాధిలో నుండి విమోచించాం. అంటే నా బ్రతుకుకి ఒక విడుదల ఇచ్చాం. కాబట్టి ప్రభువా నేను ఏం చేయనంటున్నాడు తెలుసా? కదల్చబడను ప్రభువా. నా నిరీక్షణ నీ కొరకు చేసే ఆ నిరీక్షణ నన్ను ఏమాత్రం కూడా ఏం చేయదంటున్నాడు తెలుసా? సిగ్గుపరచు. యేసుక్రీస్తు వారు కూడా అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, అబ్బా, యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్న ఈ మాట అంటే తన ప్రార్థనని తండ్రి అంగీకరిస్తున్నారు అనే ఒక
మరి నిదర్శనగా ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి. తండ్రి నీవు నా మనవి వినినందున అర్థమైందండి. ఇప్పుడు మనందరం ఇదే, ప్రభా మేము ప్రయాసపడ్డాం, ప్రార్థన చేస్తాం, నీ మీద ఆనుకుని జీవించాం, సమస్త భారం నీ మీద వేశాం, కాబట్టి సమస్తమును సమకూర్చి జరిగించారు. అంటే మీరు మా ప్రార్థన విన్నారు, అంగీకరించారు, మాకు సహాయం చేశారు, కావున మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా అంటాడు, నీవు ఎల్లప్పుడూ నా యందు నిలిచి ఉన్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివనియు చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట. అంతే, తండ్రి ప్రార్థిస్తే తప్పకుండా జరుగుతుంది. ఒకటి మనకి నేర్పించారు, ఎల్లప్పుడూ మనం దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించి దేవునిని అడగాలి. పొందుకుంటున్నాం ప్రభా, కాబట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది ఏంటంట, బలహీనైన వాళ్ళు ఉన్నారు, నన్ను గమనిస్తున్న వారు ఉన్నారు, కాబట్టి వాళ్ళకందరికీ ఇది తెలియడం కోసమే నేను ఈ జనాలు నమ్మునట్టుగా చేస్తున్నాను అన్నారు. చూసారండి, యేసు ప్రభు వారు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనము కూడా కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లింప బదులై ఉన్నాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంటది కదా, ప్రతి విషయమందును దేవునికి ఏం చేయాలి? ఆలోచించారండి. ఈ విషయంలో నేను సంతోషంగా ఉన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు, లేకపోతే నా ఇంట్లో ఏదన్నా గొప్ప కార్యం జరిగిపోయింది అనుకో కృతజ్ఞతాస్తుతులు అని రాయబడి ఉందా? ప్రతి విషయం అంటే అది కష్టమైనా అవ్వచ్చు, నష్టమైనా అవ్వచ్చు, మరి మనకి సంతోషకరమైన మహా ఆనందకరమైన పరిస్థితి అయినా వచ్చు. చాలా వరకు మనం ఏం చేస్తామంటే మహా ఆనందం కలిగినప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆలోచించారండి. ప్రభువా, ఇది నీ చిత్తము కాదేమో, ఇది నా దగ్గర నుంచి తప్పించేసావు అంటే అది నీ చిత్తం కాదు, కాబట్టి నేనేం చేయాలి? జాగ్రత్తగా నేను ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు, కష్టకాలంలో నేను తట్టుకోలేని పరిస్థితులు, సంఘటనలు నాకు ఎదురైనప్పుడు కూడా నేను కదల్చబడకుండా నిన్ను అంటి పెట్టుకొని ఉండునట్లుగా చేస్తున్నందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలా చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? దానియేలు అలాగే చెప్పారు, యోబు కష్టకాలంలో చెప్పారు, అన్న చెప్తుంది. ఇంకా మన కీర్తన 100లో అంటారు కదా, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ అర్పణలు అర్పిస్తూ దేవాలయంలోకి మనము రావాలంట. ఆలోచించండి. జస్ట్ ఒక మాట అనేస్తాం ఆదివారం రాగానే, ప్రభువా ఈ వారం అంతా నన్ను ఏం చేసేసావు, ఈ వారం అంతా కాపాడినందుకు ఒక మాట చెప్పేసేసి ఫినిష్ అంట. వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని సెకండ్లు ఉన్నాయి, సెకండ్ దేవుడు నిన్ను కాస్తూ కాపాడుతూ ఆయుష్ తరిగిపోకుండా ఇస్తున్నాడంటే అందుకే నేను అంటాడు 90వ కీర్తనలో, ప్రభువా మాకు ఏమంటాడంటే 14లోనో 13లోనో ఉంటది, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయి. ఎందుకంటే మేము మా బ్రతుకు దినాల్ని లెక్కించుట మాకు ఈ జ్ఞాన హృదయం కోసం మనం ఎప్పుడైనా ప్రార్థిస్తామా? అవసరతల కోసం ఎంత కన్నీటిగా ప్రార్థన, ఎంత మోకాళ్ళ ప్రార్థన, ఎంత విజ్ఞాపన ప్రార్థన, ఎంత వ్యక్తిగత ఒంటరి ప్రార్థన, సమూహంతో కూడిన ప్రార్థన చేస్తాం. కానీ దీని గురించి ప్రార్థన చేస్తున్నామా? ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు మనం సంతోషించదగ్గ విషయమే, కానీ మన సంతోషం ఎప్పటికీ కూడా దేవుని పైన ఆనుకున్న బిడ్డలు ఎప్పటికీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు సంతోషంగానే ఉంచుతాడు. కొన్ని పరిస్థితులు మనకు మనం తెచ్చుకొని ఇరుకులో పడిపోయి దేవుని మీద మనం నెట్టివేసేవారిగా అస్సలు ఉండొద్దు. అందుకని అన్నాడు సామెతలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, హృదయపూర్వకంగా నా మీద ఆధారపడు, అప్పుడు నీవు వర్ధిల్లే స్థితిలో ఉంటావు అన్నాడు. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయమందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్దాం.
కానీ మనకి ఓర్పు ఉండదు. కాబట్టి ఒక్క వచనం చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. దశలోనికి రాసిన పత్రికలో 2 దశలోనిక 2వ అధ్యాయంలో చదవము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును, క్రీస్తు చూపిన ఓర్పును. 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, మొదటి దశలోనిక 1:2. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసని మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఈ 3. దేవుని యందు ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ఓర్పును కోల్పోతాం. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కృతజ్ఞతా కూడికలు చాలా మంది ఇళ్లలో జరగవండి. చాలా మంది జరగవు. ఎక్కడ గారు ఏం జరిగిందని పెట్టుకోవాలి మా ఇళ్లలో? అర్థమేంటండి? ఏమున్నా లేకున్నా, నీలో విశ్వాసం ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను పెంచి పోషిస్తూ పాలిస్తూ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారంటే దానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేయాలండి. నేను పాట పాడేస్తాను, కేవలం నేను బ్రతుకున్నానంటే నీ కృపే నీ కృపే. మనం పాడిస్తే వచ్చేస్తుందండి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులై ఉన్నాం. ఇదే అంటాడు, ఎవరైతే ఇది దేవుని వాక్యమని అంగీకరిస్తారో వాళ్ళు తప్పక మానక దేవునికి ఏం చెల్లిస్తారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి మీలో విశ్వాసం ఉందంటే విశ్వాసంతో కూడిన దేవుని పనిని చేయండి. నమ్మకంతో దేవుని పైన ఆనుకుని ఉండండి. నమ్మకంగా ఆయన పనిలో పాలిభాగస్తులైపోయింది. నమ్మకంగా ఆయనకి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించేసుకోండి. ప్రేమతో కూడిన మీ ప్రయాస ఎప్పుడు సనుగులతో గొనుగులతో, ఒకరి మీద కోపంతో, లేకపోతే చిరాకుతో, లేకపోతే ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఏంటో తెలుసా? వాడికంటే నేనేమనుకోవాలి, గొప్ప అనిపించుకోవాలన్నా నేను ఇప్పుడు చేయాలి. ఇట్లాంటి ఆలోచనతో బ్రతకండి. మీ ప్రయాస ప్రభు కోసం స్థిరమైనదిగా విశ్వాసంతో బలంతో కూడుకున్నదైతే దేవుడు ఆ ప్రయాసకి తగిన ప్రతిఫలాన్ని బహుమానాన్ని తప్పకుండా దాచించుతారు. తర్వాత మన నిరీక్షణ యేసుక్రీస్తునందలి కూడిన నిరీక్షణ మీ ఓర్పు ఎప్పుడూ కలిగి ఉంటే, ఒక ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఈ కొద్ది మాటల్ని దేవుడు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. నాదు ఆశ్రయదుర్గమైన దేవా, ఆ కోట, నా శరణం ప్రభా, కేవలం మీరై ఉన్నారు. ఈరోజు మేమందరము కూడుకొని దేవుడు నా ప్రార్థనను అంగీకరించారు, మా పక్షమునున్నారు, మాకు సహాయం చేశారు. కాబట్టి ఇది నేనే కాదు, నా తోటి వారు కూడా తెలుసుకున్నట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆలోచననైనా మాకందరికీ కలుగు చేసినందుకే మీకు స్తోత్రాలు. నిజంగానైనా ప్రభా, 3 రోజులు కూటాల్లో కూడా ప్రభా దేవునికి ఈ విషయం అల్పమైనదే అని తెలియపరిచారు. షిమ్యోను మరి యెరూషలేము మందిరంలో తన నివాసాన్ని కట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారన్న. ఒక క్రైస్తవుడు చనిపోయిన తరువాత మరి ఏ విధంగా తన ఆత్మ ఎత్తబడుతుందో, ముఖ దర్శనం చేస్తాడో, పరిశుద్ధతను ధరిస్తారో, దేవదూతలు ఎలా తీసుకుని వెళ్తాయి తంతే మీరు తెలియపరిచారు. ఆ తర్వాత మేము ఎప్పుడు లేపబడతామో కూడా నాయన, సార్వత్రిక సంఘముగా మేము ఏ విధంగా కూడుకొని లేపబడతామో కూడా నీ మాటలు మాకు తెలియపరిచారు. ఇంత మంచి మాటలు మాకు వినిపించి మాలో ఆత్మీయ అభివృద్ధిని, విశ్వాసాన్ని, నిరీక్షణని కలుగు చేసి నేను మంచి వాతావరణాన్ని నేను దయచేసి అనేక మందికి నేను నీ మాటలు వినిపించడానికి నైనా ప్రభ మా చిన్ని ప్రయత్నంలో మీరుండి మాకు సహాయం చేసి దాన్ని జయప్రదం జరిగించినందుకే నైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా నైనా నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. నిజంగానైనా హన్నా ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆనందించింది, బలం పొందుకుంది. అలాగే నేను ప్రభా యేసు ప్రభు వారు కూడా దేవునికి మానక
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశారని, అలాగే దావీదు గురించి దావీదు అనేక మేళ్లను అనుభవించిన తర్వాత ఎలా కృతజ్ఞతలు చెల్లించారో, యోబు తన కష్టకాలంలో కూడా దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించారు. మేము కూడా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అర్పణలు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలని, మా పని విశ్వాసంతో ఉండాలని, ప్రేమతో ప్రయాసపడాలని, క్రీస్తునందు మేము నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి అంతం వరకు కనిపెట్టుకుంటేనైనా ఏ విధంగా నీ రాజ్యంలో శ్రమలు అనుభవించినైనా సరే నీ రాజ్యంలో ప్రవేశిస్తామోనైనా ఈ గొప్ప మాటలనైనా మీరు మాకు వినిపించినందుకే నా ప్రక్క నుండి బలపరిచి నా నోటికి మాటలు అందించి నైనా ప్రభు సహాయం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ విన్న మాటలు నీ బిడ్డల యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని నా ప్రియ రక్షకుడైన విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. నేనేం ప్రసంగం చేయను, తెలుసు కదా మీకు, ఎందుకంటే అవకాశం మాకు రాదు ఈ మధ్య. నేను 2 మాటలు చెప్తా, దయచేసి మీరు గమనించండి. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే టైం అయిపోయిందని అర్థం, మా పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ. ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్. ఆయా ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. సహకరించినందుకు దేవుని వందనాలు. చిన్న మాట, దేవుడు నా పట్ల చేసిన మేలు తెలియచేయాలి. చూడండి, 66 కీర్తన 11 వచ్చిన మనం ఎప్పుడు చదువుకుంటాం? సంవత్సరంలో ఆయన దయా కిరీటాలు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారాన్ని వెతుకుతున్నవి అని దేవుని లేఖనాన్ని బయలుపరుస్తూ ఉంటే, అందుకని ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవుని కృప చేత నా విషయంలో దేవుడు చేసిన మేలు మరలా చెప్తున్నాను. నాకు నిజమైన డేట్ ఆఫ్ బర్త్ 1990 ఏప్రిల్ 26వ తారీఖు. 26వ తారీఖు మీటింగ్స్ పెట్టడానికి కారణం ఏంటంటే అందరికీ శుభార్త ఇచ్చాలని. తర్వాత 27వ తారీఖున ఏప్రిల్ 27 మా ప్రొఫెసర్ కర్నూలు, నేను ఏసీపీ గారు కారులో వెళ్తా ఉండగా నాకు ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయితే ఇలా వామిటింగ్స్ అయినాయి. వామిటింగ్స్తో పాటు బ్లడ్ పడుతూ ఉంది. బ్లడ్ ఈ గ్రోత్ చిట్లు వెళ్ళిపోయి లోపల స్టమక్లో ఉండిపోయింది. చనిపోతారు అనుకున్నారు అక్కడ. అయితే కంగారు పడిపోతున్నారు మానవ గారు. అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్ ఆయన సరిగ్గా ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తారు. అక్కడ చూపారు, ఇక్కడ చూపించారు. నేను ఒకటే అనుకున్నా, ఆయన ఒకసారి నాకు చేసిన తప్ప వినిపిస్తుంటే నేను చెప్పాను, ప్రభు బ్రతికితే దేవుని పరిచర్య చేస్తా, చనిపోతే ఆయన సన్నిధిలో ఉంటా, భయమేమి లేదు. ఒక సంఘం కట్టారు, నా బిడ్డలు తయారయ్యారు, సంఘంలో కొంతమంది ఉన్నారు. సంఘం పని దేవుడు జరిపిస్తా ఉంటే చాలు అని అనుకున్నాను కదా. ఇంటికి వచ్చాను, అట్లా కారులో మానవ గారు దించారు. అట్లా నేను వాష్రూమ్ దగ్గరికి వస్తే 2 వామిటింగ్స్, దాదాపు 2 బకెట్లు బ్లడ్ పడింది. మరి అంత ఉందో బ్లడ్, నాకు బ్లడ్ ఇది వాటర్ కలిసి ఉండే. నాకు కామన్లు మరి మాకు ట్రీట్మెంట్ ఫ్రీ, దాదాపు 7 లక్షల వరకు డిపార్ట్మెంట్ పే చేస్తారు. మా పాప పిలిచి అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ వచ్చి ఆ గొంతు చిట్లు ఉందండి, దానికి మళ్ళీ చేసి కుట్టారు దాని లోపల. నాకు అప్పటి నుంచి డయాబెటిక్ చేసి ఆయన డాక్టర్ గారు ఉన్నారు, వర్ధన్ గారు, వాళ్ళందరూ గబగబా అటెండ్ అయిపోయారు. నేను చెప్పాను, సార్ మరి ఏం బాధ లేదు, మీరు ఏం చేసుకొని చేయండి అని అంటే వాళ్ళు తొందరపడి చేశారు. ఐసీలో దాదాపు ఒక 10 రోజులు ఉన్నాను. నేను 10 రోజులు కూడా నేను కళ్ళు మూసుకొని నేను అడిగేది దేవుని ప్రభా బతికితే నీ పని, చనిపోతే నా బిడ్డలకు నీకు కావాలి ఇచ్చు, ఎంతమంది నేను కోరుకునేది. ఎందుకంటే నా భయంకర జీవితం నుంచి నన్ను రక్షించావు. 95 పిల్లగా నా 2 జేబులు నిండిపోయి సంపాదన, రూపాయి పిల్లలు కొనిపెట్టేవాడు కాదు. 95 ఏప్రిల్ ఎప్పుడైతే నేను వదిలిపెట్టేశానో మా మేనేజర్ నన్ను పిలిచి, అప్పారు 2 ఆడపిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, ఎందుకగా దాదాపు ఒక 1 yearకి 2 lakhs వస్తాయి, బయట డబ్బులు మా జీతాలు కాక. వచ్చినప్పుడు ఇంటికి వచ్చేవి కాదు, ఏగలపాలు సాగరపాలు అన్నీ నాయే. బెంగళూరు వీడి కానీ 555 కాల్చాయి. ఈ మాట ఎప్పుడు చెప్తా ఉంటా. అయితే ఈయన పరమ డాక్టర్, ఏ డాక్టర్ వల్ల కాదు, నా పరమ డాక్టర్ నా వల్ల చేశాడు కనుక ఈ మాట నేను చెప్పకుండా కనుక అలాంటి సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా సంఘానికి వస్తే సైడ్ కాళ్ళంటే కూర్చున్నారు, మట్టి రోడ్లంటే కూర్చున్నారు. ఇక్కడే ఒక పక్క దోమలు కొడతా ఉన్నాయి, ఒక పక్క ఇబ్బందిగా ఉండేది.
అలాంటి పరిస్థితుల్లో సిమెంట్ రోడ్డు కోసం ప్రార్థన చేశాం. నేను ప్రార్థన చేసి అందరూ వేస్తాను. పంచాయతీకి రంగారావు వెళ్ళినప్పుడు రేపంగా రిటైర్ అయిపోతానుగా నేను ఎంఆర్ ఆఫీసర్ నాన్నయ్య గారి ద్వారా ఒక ఆయన చెప్తే ఆ రాత్రి వాళ్ళు వెళ్ళి తర్వాత పడి రోడ్డు అయిపోయింది. ఈ మాట నేను చెప్తానంటే సంఘం అంటే చాలా సహించింది. ఎలా సహించిందంటే దొంగలు పుట్టిన చేమలు పుట్టిన వర్షంలో పౌరంకి నుంచి ఇడుపుగాల నుంచి ఆయా ప్రాంతాలు తడుచుకుంటూ వచ్చేవాళ్ళు. నేను ఒకటే కోరుకున్న ప్రభా మా ఇరుకు స్థలాల్లో మరి మంచి దైవజనుల స్థలం కావాలి ప్రభు అంటే సంఘస్థులందరూ కూడా కమ్యూనిటీ హాల్లో పెడదామని వాళ్ళు ముందుకు వచ్చారు. దేవునికి మేము కలుగును కాక. ముందుకు రావడమే కాదు, వాళ్ళు గుప్పిళ్ళు ఇప్పారు. మరి ఒక సభ ఒక మీటింగ్ పెట్టాలంటే మినిమం 50,000 అవుతుందండి. అయినా కానీ అనకడకుండా బిడ్డలు ఇచ్చిన దాతృత్వంతో నేను ముందుకు సాగుతూ ఉన్నాను కనుక మరి అలా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్స్ కూడా ఇక్కడ పెడితే ఏప్రిల్ మేము ఇదివరకు ఇక్కడ రెండు చర్చిలో 2 సార్లు సువార్త కొడుకు జరిగాయి. ఒకటి ఆఫ్ చేశాను నేను. మరి ఏప్రిల్ 25-26 తారీఖునే కమ్యూనిటీ హాల్లో పెట్టడానికి దేవుడు మార్గం సరళం చేశారు. సంఘం అంతా కూడా దానికి ఓకే చేశారు. నేను ఒకటి చెప్తాను, నాకు అమెరికా సహాయం వాళ్ళ సహాయం ఏ సహాయం లేదు, నా సంఘ సహాయమే. సంఘంలో కూడా చాలామంది వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని దూషిస్తాను, దేవుడు నాకు ఇచ్చింది చెప్తాను. నేనేదో మరి అందరు చేసినట్టు అడవాడు చేయను. చక్కని వాక్యం అందించడానికి చక్కని దయచేయండి. తర్వాత అందరికీ దూరం అందించడానికి భోజనం ఇంతే. కనుక పిల్లరా అలాంటి సహాయాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు పిల్లరా మరి షుగర్ వచ్చి దాదాపు ఒక 10-15 సంవత్సరాలు అయింది. తర్వాత ఇలా బీపీ వచ్చింది. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు కూడా క్యాట్రాక్ట్ మన డాక్టర్ గారికి అయితే ఇప్పుడు కళ్ళు ఈ లైటింగ్ అయిపోతే నా కళ్ళు కనపడం. అక్కడ కూడా నేను లైట్లు పెట్టుకున్నాను. క్యాట్రాక్ట్ కూడా ఆయన మీరు తొందరగా చేయించుకోవాలన్నారు. నేను ఏప్రిల్ మీటింగ్ అయిన తర్వాత రెడీ చేసుకుంటానండి అని చెప్పాను. ప్రార్థన చేయండి. నేను ఎందుకు చెప్తున్నానని గొప్ప కాదు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పని చేయడానికి ఆయన బతికిచ్చాడు. దేవునికి మేము కలుగును కాక. అందుకని ఇట్లా ఈ పని చేయటం నేను వాళ్ళు చేశాను వీళ్ళు చేశాను కాదు, కానీ నాకు ఒకటే చెప్తా, చక్కని సంఘాన్ని ఇచ్చాడు నాకు దేవుడు. బంగారం పెట్టిన ఎక్కడికి వెళ్ళరాడు. వాక్యం వింటారు, వచ్చి కూర్చున్న అందరూ కూడా ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని నామాన్ని మేంపరుస్తారు. రెండవదిగా ప్రతి ప్రభు దినంలో బలారాధన ఉంటుంది, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఈ క్రమం వాళ్ళు చేస్తారు రెడీ చేస్తారని కాదు. భక్సింగ్ సహవాసంలో లేనప్పుడు నేను కూడా మా అమ్మ మా నాన్న ఆర్సీఎం, మా నాన్న రాజకీయాల్లో ఉండి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి పారిపోయి ఇచ్చాడు. తర్వాత మా అమ్మ ఐపీసీలో ఉండేది. తర్వాత ఇట్లా నేను ఇక్కడే అన్ని జిల్లా మధ్య చదువుకున్నా. కారణం ఏంటంటే అప్పుడే ఇప్పుడు ఆల్పాటి కృష్ణారావు గారు అని కేఎల్సీలో ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆయన నేను కలిసి చదువుకున్నాం. అప్పుడు చదువుకోవాలి, చదువుకుంటే నీకు మంచి జీవితం ఉండేదని 10th క్లాస్ వరకు బాగా చదివాను. 10th క్లాస్లో కొంచెం అలరగా తిరగడం జరిగింది. 10th క్లాస్ తప్పాను ఒక సబ్జెక్ట్లోనే. మళ్ళీ సబ్జెక్ట్ కనుక పాస్ అయ్యారా నేను. ఎందుకంటే పాస్ అయిన తర్వాత దేవుని మా తల్లి ప్రార్థన విని ఈ ఊరిలోనే నా క్లాస్మేట్స్తోనే నా ఇంటి ముందే దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నా క్లాస్మేట్స్ అంతా ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి మేనేజర్ నేను అప్పుడే ఫౌండరీలోకి ఎస్ఆర్కే, ఇప్పుడు ఎస్ఆర్కే అది, దాంట్లో అప్పుడు ఫౌండరీ ఉండేది. ఫౌండరీలో టర్నర్గా పనిచేస్తూ వెళ్ళాను. చేతులకి మసి కూడా బాగాలేదు నుంచున్నాను. 2 ప్రశ్నలు అడిగారు, చెప్పాను, వచ్చాను. తర్వాత పిల్లల మరి ఒక 6 నెలలకి నాకు ఉద్యోగం వచ్చింది. నెలకు 193 రూపాయలు. ఎంత? నెలకి 193 రూపాయలు అండి. 193 రూపాయలు మరి బ్రేక్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. 90 రోజులు అంటే బ్రేక్ ఆఫ్ సర్వీస్ ఇచ్చేస్తారు. నేనంటే పోతే ఎప్పుడు ఉద్యోగం నాకు ఫోన్లో ఉంటే మా అమ్మ మా నాన్న అయ్యా మరి గవర్నమెంట్ ఉద్యోగం రాను అసలు 20 ప్రార్థన చేసింది. మా అమ్మ బైబిల్ చదవమంటే నేను బైబిల్ పారేసిన వాడు. నేను కమ్యూనిస్ట్ పుస్తకాలు చదివాను. అయితే నా తల్లి ప్రార్థన నాడు ఎందుకు చెప్పంటే నేను రిటైర్ అయినప్పుడు బసవప్పనట్టుగా రిటైర్ అయ్యాను. మంచి సీఎల్ని ఒక 70,000 రూపాయల జీతంతో రిటైర్ అయ్యాను. ఎప్పటి నుంచి దేవుడికి భాగం తీయటం మొదలుపెట్టాను, దేవుళ్ళని దీవించడం మొదలుపెట్టాడు. దేవునికి పాపం వల్ల వచ్చే జీవితం మరణమని చెప్పాడు. పాపం జోలికి వెళ్ళలేదు. అది తీస్తే ఎవరిని అంటే అడగకూడదని కానీ ఈ చర్చి కానీ ఆ చర్చి కానీ నేను నా సొంతంగా కష్టపడి కట్టుకున్నాం. చాలామంది కొంతమంది అన్న ఫ్యాన్లన్నీ వేస్తాం అని కొంతమంది మందికి వచ్చాడు. అందుని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒకటే దేవుడు. ఒక అలవాటు నిప్పులరా ఎవరో మార్చలేరు. ఈయన పరమ డాక్టరు. ఈ డాక్టరు ఇలాంటి భయంకరమైన మరి అలవాటు నుంచి నన్ను బ్రతికించి ఆయన పని పాస్టర్గా నన్ను వాడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా పిల్లరా మరి దేవుని యొక్క కృప చేత బలపరచబడతాను. నేను ఒకటి అంట, మా ఇంట్లో కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వాక్యం విషయంలో ఎవరి దగ్గర రాజీ పడలేదు.
సమస్య లేదు. నాకు ఏసీపీ గారు ఆయన వస్తారు, అప్పుడే గారు ఎక్కడికైనా నువ్వు కారులో పక్కన కూర్చుంటే సార్ అని అంటాడు. ఎక్కడికైనా అంతా చిన్న ప్రార్థన చేస్తాను, ఆయన వాక్యం మొదలు పెడతాడు. ప్రతి శనివారం ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. నేను ఒకటి ఇట్లా దేవుని యొక్క నేను ఒకటే చెప్తున్నా, దేవుని యొక్క బిడ్డలమైన అని నేను చిన్న పిల్లలను కోరుకుంటా. నేను అనుకో చిన్న పిల్లల దగ్గర ఏముందానని, వాళ్ళ దగ్గరే ఉంది అసలు. ఎందుకంటే బాల్య దినాన్ని సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ చిన్నపిల్లలే నేను సాక్ష్యం కూడా చెప్పారు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, నివాసాలు కట్టుకున్నారు. ఇక ఆ చిన్నపిల్లలతోనే అక్కడ మన మధ్యలో అమ్మాయి రత్న ఉంది, దాదాపు 28 పిల్లలు సండే స్కూల్ పిల్లలు చక్కగా నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మా కృపాజ్యోతి, నేను ఇంజనీర్ని కదా అది దాన్ని ఎప్పుడు ఫీల్ అవ్వడం నేను ఇష్టపడినా ఆమె కూడా పడదు. ఆమె కూడా సండే స్కూల్ కూర్చొని అవసరం అయితే షాప్లో వేసుకుంటుంది, తెలుసుకుంటుంది. మా పరిచయంలో నా కోడలు నా కుమార్తె. ఎందుకంటే ఎదురు చెప్పడం కానీ ఎదురు మాట్లాడడం కానీ ఏం లేదు. ఆమె అమ్మ ఒక 20 మంది వస్తారమ్మా అంటే 12కి చెప్తే అప్పుడు వంటలు తయారు చేసింది. ఒక 10 మంది వస్తారమ్మా అంటే అప్పుడు వేస్తుంది, అలా అందరూ సిద్ధపరిచింది. కొత్తలో ఆమె కొంచెం మరి వాక్యం తెలియనప్పుడు కొంచెం ఆలోచిస్తుంది. కానీ అమ్మ నా పరిచయం అదే, దానికి ఇష్టపడే మరి నా కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నా నువ్వు నీ చదువు గురించి మేము ఆలోచించలేదు, పరిచయం చేసే వాళ్ళు కావాలని కోరుకున్నా. ఎందుకంటే ఆమె కూడా ఇష్టపడి ఇప్పుడు కూడా కష్టపడతా ఉంటుంది. బిడ్డలు కూడా నా మనరాలు కూడా నా కుటుంబం అంతా దేవుళ్ళో కష్టపడాలి. నేను తీర్మానం, నేను నా ఇంటి వారందరూ కూడా దేవుణ్ణి గణపరిచే బిడ్డలంగా మమ్మల్ని ఇచ్చాడు. కనుక సహకరించిన వారి మీటింగ్లో నేను ఎప్పుడైనా కొంచెం కోపంతో మాట్లాడతాను, నాకు తొందరపాటు ఎక్కువ, ఆయన నన్ను మన్నించండి. అయినా చక్కగా చేశారు. ఇక్కడ మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి వాల్ పోస్టులు అంటించారు, ఇక్కడ పేపర్లు పంచారు, చాలా పరిచయం చేశారు. వాళ్ళందరికీ నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా సంఘములో చక్కగా పిల్లల చిన్న పిల్లలు కూడా పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన కృప. కనుక మీరు మరి నా గురించి ఈ 2 ప్రార్థనా స్థలాల గురించి మీరు ప్రార్థన చేయండి. దయచేసి క్రమం 8 గంటలకు సండే స్కూలు, అక్కడ 9 గంటలకి, 8:30 వరకు వచ్చిన వాళ్ళకే పాటల అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకున్నారంటే పాట పాడితేనే పరలోకం వెళ్తాను. కాదు, ప్రార్థన చేయాలి, ప్రభు బలం తీసుకోవాలి. ఈ ఎన్నో దినాలు శ్రమపడుతుంటే మరి ఈ దినం పిల్లల ఏరమ్మ గారిని మరియమ్మ గారిగా మార్చి రక్షణ ఇచ్చాడు. చాలామంది రక్షణ జనవరి అన్నారు, ఏప్రిల్ ఏదైనా చెప్తాం, బలవంతమేవాడుగా 100% రక్షణ. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎలా అనుకోలేడు. అన్న కూడా అదే చెప్పాడు రాగడ వర్తమానం. చనిపోతే మన స్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం? మీరు అందరూ వినుంటారు. మీకు అందరికీ అవన్నీ కావాలంటే యూట్యూబ్లో కూడా పెడతారు, పిల్లలు మీరు చూడవచ్చు. కనుక మీరు సహకరించండి. అలాగే ప్రతి ఫంక్షన్కి సహోదరుడు స్వీట్ తయారు చేస్తారు, కిషోర్. మరి వారి కుటుంబానికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కూడా ఏరమ్మ గారు అందరికీ స్వీట్ తయారు చేయించింది. కనుక మీరు ప్రార్థన చేయండి దయచేసి. ఎందుకంటే ప్రభువులో నీ ప్రయాస వ్యర్థం కాదు. వరంగ నుంచి నడిచి వస్తూ ఉంటారు, చీకట్లో వర్షంలో ఈ డబ్బా నుంచి వస్తూ ఉంటారు. కనుక ఈ దినం అయితే ప్రత్యేకంగా తమ్ముడు మా మధ్యకు రాజు, మరి మున్సిపల్ కార్పొరేషన్లో మంచి పోస్టులో ఉన్నాడు ఆయన కూడా వచ్చాడు. నేను సభలో కూడా వచ్చాడు. ఆయన కూడా ప్రత్యేక వందనాలు. అందరికీ ప్రభుపేట వందనాలు. మరి చరిత్ర వాళ్ళ అమ్మగారు, తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళందరూ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చరిత్ర కూడా పక్క పరిచయం చేశాడు, చరిత్ర. కనుక చరిత్ర అంటే మాకు ఒక సహోదరి ఉంది. కనుక అది అలవాటు. కనుక వారికి ప్రత్యేక వందనాలు. ద్వారా మరి ఇంకొక విషయం ఏంటంటే మీటింగులు అయిపోయిన ఎమ్మటే అంతా సెటిల్ చేసుకుంటారు ఈవెంట్ వరకు. ఎందుకంటే రేపు ఇల్లు అనే సమస్య దానికి తగినట్టుగానే మనం ప్రవర్తిస్తాం. కనుక మీరు ప్రార్థన చేయండి. ఇంకా కొద్దిగా చిన్న చిన్న అమౌంట్లు ఉండే ఇంకా ఎవరైనా దేవునికి సహాయం చేస్తే మరి దేవుడు మిమ్మల్ని తీస్తాడు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ప్రేమ ఉంది. బఫెట్ అయిపోయి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ కూర్చోండి, బయట కూడా వేస్తారు పిల్లలు. మరి వెళ్ళి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళి మీ ప్రార్థనలో మా శాలయ ప్రార్థన మందిర 2 బిడ్డలని శాలయ ప్రార్థన క్రమాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఎప్పుడైనా మీరు సింగిల్ ఫోన్ చేస్తే వచ్చి ఉచితంగా ప్రార్థన చేసి వస్తా. దేవుడు నాకు ఇచ్చిన నాకేం ఇస్తాడు ఏం పెడతాను ఎప్పుడు అడగను, ప్రార్థించి వస్తా. అలా పోరంకి ఆ ప్రాంతంలో కూడా వెళ్తున్నాం. కనుక మీరు సహకరించండి. అలాగే ఏదైనా అవసరం ఉంటే తప్పక తెలియజేయండి. ఫోన్ నెంబర్లు మేము ఉచితంగా ప్రార్థిస్తాం. రేపు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. మరి వాళ్ళ గురించి కూడా ఈ రాత్రి కాలం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక మరి ఇక్కడ కూడా స్టేషన్ పిల్లలు మా జ్యోతి కూడా నేను చెప్తాను. ఎందుకంటే మరి ఎందుకు స్టేషన్ పిల్లలు తెలుసులంటే నేను ఎవరి మీద ఆధారపడ్డా, నన్ను ఎప్పుడు గొప్ప అడుగుతా. ఆమె నాకే బట్టలు పడదు అన్న. ఎందుకంటే లేదు ఒక సండే స్కూల్కి వచ్చిన వాళ్ళు రేపు ట్యూషన్ కావాలంటారు.
ట్యూషన్ పెట్టుకున్నాడు, సండే స్కూల్ కావాలంటారు, అంతేగాని నేనంతా ఉంటే అమ్మ మరి వాక్య పరిచయంలో మరి ఇంజనీరు అవంతా బాగా చూసుకుంటుందని చెప్పుకోగలుగుతారు. దేవుడు నేను బైబిల్ తప్ప దేన్ని చూడను. మా పెద్దమ్మాయి అమ్మాయి ఎంఎస్సీ బైబిల్ మైక్రో బయాలజీ, వీళ్ళిద్దరు కూడా బైక్ ఇస్తే ఇక ఎంతసేపు మాట్లాడతారు అంతసేపు మాట్లాడతారు. అట్టి కృప ఇచ్చాడు కనుక మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ ఫోన్ చేశారండి. దయచేసి 9:30 అయింది, అరగంటలో మీకు అందరికీ ఖాళీ. దూర ప్రాంతం వెళ్ళేవాళ్ళు ఆటో ఉంది. సహోదరుడు మరి సహకరిస్తున్న రాజేష్ని బట్టి కూడా వందనాలు. రాజేష్ కూడా మిమ్మల్ని దింపుతాడు. దయచేసి ప్రభునామలందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి,